ఓం నమ శివాయ. శివపురాణంలో శంకరునితో యుద్ధానికి శంఖచూడుడు వెళ్ళటం. సర్వ విషయాల్ని తెలుసుకున్న నారదుడు ఒకరోజు శంఖచూడుని సభాంగణానికి వెళ్ళి సందర్భవశంగా, నీవు త్రిలోకాల్ని జయించి ఉన్నావు, గర్వంతో కూడుకుని ఉన్నావు, పలుకుతున్నావు, కానీ ముందు వస్తున్నటువంటి ఆపదని గుర్తించలేకపోతున్నావు. నిన్ను కడతీర్చడానికి శివుడు ఏ వేళ గణాధిపతి సైన్యాన్ని కూడి వస్తాడు. నువ్వు సమయం మించకుండానే సైన్యంతో కైలాసం పైకి దండెత్తమని చెప్పాడు. శంఖచూడుడు వెంటనే తన మంత్రి పొంగవులతో విషయం ఆలోచించి తన బలగాలతో కదలి వెళ్ళి కైలాసాన్ని చేరి యుద్ధభేరీ నినాదాన్ని మ్రోయించాడు. రుద్రగణాల్లో రణభేరీ మహా నినాదాన్ని విని ఏకాంతంగా విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళి విషయాల్ని తెలియజేశారు. శంకరుడు నందీశ్వరునితో, నీవు వీరభద్రుని కుమారస్వామిని గణాలతో కూడా తీసుకురమ్మని పంపాడు. నందీశ్వరుడు మహావేగంగా వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చాడు. సూర్యోదయ సమయంలో శంకరుడు సర్వసైన్య సమాయత్తుడై శంఖచూడునితో యుద్ధం ప్రారంభించాడు. మహాభయంకరంగా ఇరుపక్షాల సైన్యాలు 100 సంవత్సరాల పర్యంతం పోరాడుకున్నారు. అయినా శంఖచూడుని సైన్యాలు చెక్కు చెదరక పోరాడుతూనే ఉన్నాయి. శంకరుడు ఆశ్చర్యాన్ని పొందాడు. శ్రీమన్నారాయణని తలుచుకున్నాడు. నారాయణుడు శంకరునికి కనపడి, శంకర, శంఖచూడుడు నా అంశంలో జన్మించాడు. అతని భార్య తులసి లక్ష్మీ అంశంలో పుట్టింది. ఈ కారణం వల్ల వాళ్ళని చంపడం కష్టసాధ్యం అవుతుంది. నేను శంఖచూడునిగా మారి తులసితో కూడతాను. నీవు మాత్రం యథాప్రకారం సమరం చేస్తూ ఉండు. మిగిలిన విషయాలన్నీ చక్కబడతాయని తెలిపి అదృశ్యుడయ్యాడు. శ్రీమన్నారాయణుడు శంఖచూడునిగా మారి రథం అధిరోహించి పరివారంతో పురానికి వెళ్ళాడు. ప్రజల వల్లే తులసి కూడా అతడే శంఖచూడుడని అనుకుంది. నారాయణుడు ఆ రూపంతో తులసితో సుఖంలో తేలుతూ ఉన్నాడు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.